చూపించు. ఇవాళ నువ్వు చూపించిన దాకా వదలను. ఏం జరిగిందండి? ఎవరికి తెలుసు? సినిమాకి వెళ్తే టికెట్ దొరకలేదు. తిరిగి వస్తుంటే వీడు ఎవరో దారిలో పెళ్ళాన్ని కొడుతూ కనిపించాడు. సరే మనం చేయలేని పని వీడు చేస్తున్నాడని చెప్పేసి సంతోషంగా చూస్తున్నాను. చూపించవే, చూపించు. కట్టుకున్న మొగుడిని నేను అడుగుతుంటా చూపించడానికి నీకేం మాయరోగమే? నువ్వెక్కడికమ్మా? చూడన్న రోజు ఇదే గొడవ అయిపోయింది. ఈ రోజు ఆ తాగుపోతే అంత చూస్తాను నేను. వద్దమ్మా, అది భార్యాభర్తల గొడవ. ఇప్పుడు కొట్టుకుంటారు, తర్వాత కలిసిపోతారు. మొగుడు పెళ్ళాల గొడవలు తలదోర్చడం రూల్ ప్రకారం కరెక్ట్ కాదు. ఏంటయ్యా అసలు నీ పెళ్ళాన్ని ఏం చూపించమని కొడుతున్నావు? నేనేం చూపించకూడదు చూపించమంటలేదండి. నా మీద ప్రేమ అభిమానం ఆప్యాయత ఉన్నాయని చెప్తే అవి చూపించమని అడుగుతున్నాను అంతే. 2 రౌండ్లు పీతే నీ ఇష్టం వచ్చినట్టు గొడవ చేయొచ్చు అనుకుంటున్నావా? అనుకుంటాం. ప్రేమ అభిమానం ఆప్యాయత ఎలా చూపిస్తారా? ఎందుకు చూపించకూడదండి? ఈ జేబులో కిళ్ళి ఉంది, నేను చూపించలేదా? ఈ జేబులో 100 రూపాయల నోటు ఉంది, నేను చూపించలేదా? తప్పకుండా ఇదిగా ఈ క్యాన్ లో పోయినా చూపించానా లేదా? మరి నా దగ్గర ఉన్నాయని చూపించినప్పుడు దీని దగ్గర ఉన్నాయని ఎందుకు చూపించదు? ఏంటయ్యే? ప్రేమ అభిమాన ఆప్యాయత. మరైతే చూపించు. చూపించమని అడగడం తప్పండి. ఎంత విచిత్రమైన కోరిక కలిగిందంట నీకు. మన కోరికలన్నీ అలాగే ఉంటాయండి. అది క్లియర్ అయ్యే వరకు వదలకూడదు. గురువు గారు, నన్ను అర్థం చేస్తుంది మీరు ఒక్కరే గురువు గారు. మీరు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. చూసావు నాన్న, ఆ తాగుబోతు లూసుకి ఇంకొక చదువుకున్న లూసు తోడయ్యాడు. వాడు వీడికి గురువట. గురుగారు, వీళ్ళలో ఒక్కడు కూడా నేను అర్థం చేసుకోవట్లేదండి. నా బాధ ఏంటో అలా చెప్పండి. నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. నాకు చిన్న డౌట్ ఉంది, అది క్లియర్ చేస్తావా? క్లియర్ చేయటం ఏంటండి? మీకోసం నా ప్రాణాలను ఇచ్చేస్తాను, అడగండి. ఈ పాలల్లో ఏమున్నాయి? సగానికి సగం నీళ్ళు ఉన్నాయి. అవి నువ్వు కలుపుకున్నాయి. ఒరిజినల్ పాలల్లో ఏమున్నాయి? అత్యంత మీకు ఈ పచ్చిపాలు తీసుకొని ఏడు చేసి అందులో మధ్య సుక్కేసాం అనుకోండి, పెరుగు అవుద్ది. ఆ పెరుగులో కవ్వం వేసి సయ్యం 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 అని సిలికామనుకోండి, ఈ ఎన్న అవుద్ది. ఆ ఎన్నని పొయ్యి మీద పెట్టి కాసామనుకోండి, నెయ్యి అవుద్ది. అరే, ఈ పాలలో ఇన్నున్నాయా? ఉన్నాయి గురుగారు. ఈ పాలతో పాలకోవ చేసుకోవచ్చు, లస్సీ చేసుకోవచ్చు, ఏం చేసుకోపోవచ్చు. ఒక్క పాలతో ఇన్ని ఎలా వస్తాయి? వస్తాయి గురుగారు. నేను నమ్మనయ్యా. నమ్మండి గురుగారు. నమ్మను. ఆ పాలల్లో అన్ని ఉండవు. ఉంటాయి గురుగారు. ఉండవయ్యా? ఉంటాయి అంటే అయితే చూపించు. ఎలా చూపిస్తామండి? ఏయ్, నువ్వేగా చెప్పావు ఇవన్నీ పాలలో ఉంటాయని. చెప్తే ఎప్పుడు పడితే అప్పుడు ఎలా కనపడతాయండి? టైమింగ్ల ప్రకారం వస్తాయి. భార్య విషయంలో కూడా అంతేరా. నీ మీద ఉన్న ప్రేమ అభిమానం ఆప్యాయత ఆయా సందర్భాలను బట్టి బయటపడతాయి. నువ్వు అమ్మే పాలలో కల్తీ ఉంటుందేమో గానీ ఆవిడ చూపించే ప్రేమాభిమానాల్లో కల్తీ ఉండదురా. రాత్రిళ్ళు ఫుల్లుగా తాగొచ్చి వాంతులు చేసుకుని దొరుకుతుంటే నీ ఒంటిని ఇంటిని శుభ్రం చేస్తుంది. అప్పుడు ఆమె ఇంటి పని మనిషిరా. ఖాళీ కడుపుతో పడుకుంటే చస్తావని బలవంతంగా లేపి నీకు అన్నముద్దలు తినిపిస్తుంది కదరా. అప్పుడు ఆమె నీ భార్య కాదురా, నీ తల్లి కూడా. ఏమయ్యా, ఇంతమంది జనంలో ఆవిడని పట్టుకుని కొడుతున్నావే, ఆవిడ తిరిగి నేను కొట్టిందనుకో ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుసు. ఒకసారి ఊహించుకో. తిరిగి నేను ఎందుకు కొట్టలేదో తెలుసా? నువ్వు భర్తవనే గౌరవం, ఆమె చూపించే ప్రేమ అభిమానం ఆప్యాయత ఆమె చేసే పనులు బట్టి తెలుస్తుంది గాని ఇలా పబ్లిక్ గా నడిరోడ్డు మీద చూపించలేదురా. ఈ మాత్రం కూడా తెలుసుకొని నీకు పెళ్లి పెళ్ళం ఎందుకురా? తప్పైపోయింది గురుగారు. నా కళ్ళు తెరిపించారు. ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది. ఏమర్థమైందిరా? పాలు పెళ్ళం ఒకటేనండి. అలా అని చెప్పి పాలు అమ్మినట్టు పెళ్ళాన్ని అమ్మేకు సంపేత్తనం. ఊరుకోండి సార్. అయ్యారు ఓరి నీ కులుకు తగలే తొందర చావరా. 1 2 ఏంట్రా ఇది? పాలు పోస్తున్నావా నీళ్లు పోస్తున్నావా? అదేంట్రా ముసలోడా, తెల్లగా ఉంటే పాలు నల్లగా ఉంటే నీళ్లు అని తెలుసుకోపోతే ఎలా? ఇప్పుడు నువ్వు పోసిన పాలు నీళ్లు తేల్చేస్తాను. వచ్చావా? ఇంకా ఇంట్లో లేవేమనుకున్నావు? తీ జేబులోంచి పాలోడు కనపడితే చాలు. ఆటో వాడు మీటర్ వేసినట్టు జేబులోంచి కడ్డీ ఒకటి తీస్తావు. తీసి పెట్టుకొని చూసుకో. కానీ ఇక్కడ కాదు, అక్కడ పెట్టుకొని చూసుకో. 20% నీళ్లున్నాయిరా కనుక నీళ్ల శాతం మినహాయించి పాల మటుకు డబ్బులు ఇస్తాను. ఏమండి మీరు ఎలాంటి తిరగాల్సి అడగండి, ఫుల్ అమౌంట్ ఇచ్చేయండి. అయినా మేము నీళ్లు కలిపేది మీకోసమే అయ్యగారు. మా కోసమా? ఎందుకు? అయ్యి ఎందుకంటారేంటండి? తీసిన పాలు తీసినట్టు తాగితే అజీర్తితో చచ్చిపోతారని ఆ గుక్కడు నీళ్లు కలుపుతాం. గుక్కిడి నీళ్లు కలిపేవో బకెట్ నీళ్లు కలిపేవో మాకు తెలుసు. తెలిస్తే ఫుల్ అమౌంట్ ఇచ్చే. రూల్స్ ఒప్పుకో. రూల్స్ ఒప్పుకోవా? ఏదో ఒక రోజు నీ దగ్గర ఫుల్ అమౌంట్ వసూలు చేయకపోతే నా పేరు దేవదాసే కాదు. ఇలా ఇచ్చే డబ్బులు ఎక్కవే. నా మొహం చూస్తావంటే ఇప్పుడు తాగు. ఏమండే పాలు రెడీ,
గిన్నె తెచ్చుకోండి. ఏంట్రా డైరెక్ట్ గా గేదెని తీసుకొచ్చేసేవేంటి? తీసుకొస్తామండి. ఈ రోజు ఎలాగైనా సరే మీ దగ్గర ఫుల్ అమౌంట్ వసూలు చేస్తాను. మీ కళ్ళ ముందే పాలు పితుకుతాను. మీ మీటర్ ఎట్టుకొని చూడండి. మీ మీటర్ ఏం చూపుతుందో చూస్తాను. చూద్దాం నీ అదృష్టం ఎలా ఉందో. కానీ ఏంటి కానిచ్చేది? ఆ పాలలో మీ మీటర్ మొలగదు. మీరు ఫుల్ అమౌంట్ రెడీ అయిపోండి. ఇదిగోండి ప్యూర్ మిల్క్. మీటర్ వేసుకొని చూసుకోండి. అది చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. చూసుకోండి చూసుకోండి. ఏ ప్యూర్ మిల్క్ చూసేసరికి నోట మాట పడిపోయిందా? ఇందులో 10% నీళ్లున్నాయి. ఏమండి దుర్మార్గం అండి. మీ కళ్ళ ముందే పాలు పితికాను. నీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయాను సార్? నీళ్లు ఎక్కడ కలిపి ఉండకపో. ఇంటి దగ్గరే గేదెకి ఫుల్ గా నీళ్లు పట్టించి తెచ్చుండొచ్చుగా. ఇంటి దగ్గర గేదెకి ఫుల్ గా నీళ్లు పట్టిస్తే ఆ వచ్చే రూట్ వేరు. నాకు అదంతా అనవసరం. నేను మీటర్ ప్రకారమే డబ్బులు ఇస్తాను. ఏమండి మీకు దండం అండి. నేను జన్మలెత్తిన మీ దగ్గర ఫుల్ అమౌంట్ వసూలు చేయలేను. సరే సరే బాధపడకండి అయ్యగారు, ఈసారైనా ఫుల్ అమౌంట్ ఇచ్చేయండి. నువ్వు రూల్స్ అతిక్రమించ. లోపలికి పద. దీని లోపల రమ్మంటావేంటి? ఈవేళ దివ్యకి పెళ్లి చూపులురా. అమ్మగారికి తోడుగా ఉంటుందని. అలాగా నువ్వే లోపలికి. నేను గేదె నువ్వు చూసుకుని ఎక్కడికి? నువ్వురా నాకు తోడుగా. అంతేనా? రేయ్ గేదెని జాగ్రత్త. కంట్రోల్ కంట్రోల్. చెంచలా ఎక్కడా చెంచలా? కంగ్రాట్స్ అండి, మీకు మగబిడ్డ. ఓకే. ఎందుకురా విడాకులు? ఏమ్మా మీ ఇద్దరి మధ్య గొడవ ఏమైనా జరిగిందా? అయ్యో గొడవలు జరిగితేనే విడాకులంటే ఈ మనిషితో రోజు విడాకులు తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఏం జరిగిందని విడాకులు అడుగుతున్నారా నువ్వు? ఏం జరగటం ఏంటి అమ్మగారు? దీని సంగతి మీకు తెలియదండి. నేను చేసిన తప్పేంటి బావా? తప్పున్నారే. చేతిలో నల్లాడేవాడే. ఏమండి నాకు అనవసరం అండి. నాకు విడాకులు కావాలంతే. ఏ రూల్ ప్రకారం అడుగుతున్నావు? ఏ రూలో నాకేం తెలుసా గారు? ఓ మాట చెప్పండి. నేను ఎరుపు, ఇది తెలుపు. వాడు చూడండి ఎలా ఉన్నాడు. నల్లటి నలుపు. పుడితే నాలుగు ఎర్రగానే పుట్టాలా, లేదా దిల్లా తెల్లగానే పుట్టాలా? ఈ నలుపు ఏంటండి? ఈ ఎక్కడి నుంచి వచ్చాడండి? నాకు కడుపు మండిపోతుంది. ఏ రూలో నాకు తెలీదు. నాకు విడాకులు కావాలి. ఆయన అలా రెచ్చిపోతుంటే మీరు మాట్లాడరేంటి అయ్యగారు? ఏం మాట్లాడతాడే? ఈ నల్లని చూసరికి మాట పడిపోయింది. నువ్వంటే అబద్ధం చెప్పొచ్చు, రంగు అబద్ధం చెప్పుతా. ఏమయ్య గారు? అవునరా, రూల్ ప్రకారం ఆలోచిస్తుంటే నువ్వు చెప్పిందే కరెక్టేమో. ఇప్పుడు పాలల్లో కలిసి మీటర్ తో చూస్తే తెలుస్తుంది. మరి కలర్ లో కలిసి ఏ మీటర్ చెప్తుంది? ఊరుకోండి మీరు. వాడేదో వాగుతుంటే మీరు అలా మాట్లాడతారేంటి? చెట్టు కాసే కాయని కడుపును పుట్టే బిడ్డని నిర్ణయించేది ఆ పైవాడు. ఎవడు ఆ పైవాడు? బాబు బాబు మీరే మా కాపురం నిలబడేలా చూడండి. మళ్ళీ ఏదైనా గొడవ చేస్తున్నాడా? ఈడొచ్చాడండి. ఈసారి మాత్రం ఈడు మాయలో పడకూడదు. ఏంటండి గొడవ? ఏం జరిగింది? దేవదాస్ గారు డైవర్స్ అడుగుతున్నాడయ్యా. డైవర్స్ అడుగుతున్నాడా? అడగనండి. నా పొజిషన్లో ఉంటే మీరేం చేస్తారు సార్? నా రంగేంటి, దీని రంగేంటి? ఈ రంగేంటే మీరే ఒకసారి చూడండి సార్. ఈ నా పుట్టాడు కదా సార్. ఇది తప్పు చేసింది సార్. నాకు విడాకులు కావాల్సింది అంతే. దేవదాసు విడాకులు అడగడంలో న్యాయం ఉంది. మీరు మాట్లాడేది నిజమేనా? ఎందుకు వచ్చిందా అనుమానం? ఇప్పుడు ఇలాగే అంటారండి. సీన్ క్లైమాక్స్ లో నన్ను ఎనవం చేసి ఆడుకుంటారు. మీ మాటలు నేను నమ్మలేను సార్. తప్పకుండా నీకు విడాకులు ఇప్పిస్తానయ్యా. తప్పరుగా. చచ్చా. ప్రామిస్. అది ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఇప్పించండి సార్ విడాకులు. నువ్వు వెళ్ళి భోంచేసిరా. భోజనం నేను ఎప్పుడో చేశా. అయినా దానికి దీనికి సంబంధం ఏంటంటే? భోంచేసావా? అయితే పద ఒక సిగరెట్ వేసొద్దాం. నాకు బేడ్ హ్యాబిట్స్ లేవండి. మరి ఇంకేమున్నాయి? చిలకలు తింటానండి. చిలకలా? చిలకలు అంటే అవి కాదండి. మా ఆవిడ భోజనం చేసిన తర్వాత చిలకలు చుట్టిస్తే తింటానండి. అది అక్కడ జరిగిన తప్పు. ఏంటండి? అలవాటు తప్పింది కదా, పొరపాటు జరిగిపోయింది. ఏంటి? నువ్వు కిళ్ళి వేసుకోలేదు కాబట్టి బీపీ రేజ్ అయిపోయి ఇలాంటి గొడవలు వస్తున్నాయి. ముందు కిళ్ళి వేసుకో. మావా చిలకలు కట్టి ఇవ్వమంటావా? చిలకలు కట్టేది నాకు విడాకులు కావాలి సార్. ఆవిడిస్తే నువ్వు ఎటు వేసుకోగాని. ఏమండి లోపలికి లాకు ఒక్క తీసుకురండి. అలాగే తొందరగా తీసుకురమ్మా. నీకే నువ్వే కంగారు పడతా, నేను చెప్తాను. ఇదిగోండి. ఓ వేసుకో. కాంబోలు వేసుకుంటే విడాకులు ఇప్పిస్తావా? వేసుకో. ఏంటన్నా అవడం కసకసలవులు? వెరీ గుడ్. నువ్వు వేసుకున్న ఆకు ఏ కలర్ రా? ఆకుపచ్చ. మరి ఒక్క నలుపు, సొన్నం, తెలుపు. అబ్బా కలర్లన్నీ కరెక్ట్ గానే చెప్పేశావే. ఆగాగు. నువ్వు వేసుకున్న 3 కలర్లో ఏదో కలర్ ఉయ్. అవి కాక వేరే కలర్ ఊసావనుకో నీ భార్యను తిట్టడానికి నాలుగు ఉండదు, కొట్టడానికి చేతులు ఉండవు. ఉయ్యే ఉయ్యా. 3 రంగుల్లో ఏదో రంగు పడుతుంది అనుకుంటే ఎరుపు రంగు పడింది. దానికి నన్నేం చేయమంటారు? మరి పుట్టిన పిల్లడు నలుపు రంగులో పుడితే పాపం ఆవిడేం చేస్తుందిరా? 3 రంగులు కలిపి నవిలితే ఏదో కలర్ రావాలి కదా. మరి వేరే కలర్ వచ్చిందే. నువ్వు ఎరుపు, మీ ఆవిడ తెలుపు అయినంత మాత్రాన బిడ్డ నలుపు రంగులో పుట్టడంలో ఆశ్చర్యమే ఉందిరా. అవును, ఇంతకీ నీ వంశంలో నల్లగా ఉండేవాళ్ళు ఎవరో లేరా? ఎందుకు లేరు?
వాడి బాబు తాత ముత్తాత మొత్తం నలిపే. అక్కడ జరిగిన తేడా ఆ ముగ్గురులో ఎవరో ఒకరు పోలికొచ్చుంటుంది. దానికి అమాయకురాలైన భార్యశీలను శంకించి అందరి ముందు అవమానిస్తావా? రేయ్, ఆడది గడప దాటాలనుకుంటే ఆ గడప కూడా తెలియకుండా దాటగలరా? అర్థమైందా? ఇంత వివరంగా చెప్పిన తర్వాత ఎందుకు అర్థం కాదండి? ఏమరా రాయేశంచరా ఏంటో టీవీ చూసి అలాగే. చిలక వీడు మనోడేనంటావా?